నమస్కారం. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన అగ్నిపూలు అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 4 వినేద్దామండి. ఆ ఊరికి దూరంగా వలయాకారంగా ఉన్న ఎత్తైన కొండల మధ్య పాముల మెలికలు తిరిగిన రోడ్డు ఉంది. ఆ రోడ్డు మీద అక్కడక్కడ పక్షుల వేసవి విడిది కేంద్రం అని పేరు చూపిస్తున్న బోర్డు ఉంది. ఆ రోడ్డు మీద బోర్డు చూపిస్తున్న దారి వైపు నల్ల కారు రివ్వున వెళుతుంది. కారుని రాహుల్ డ్రైవ్ చేస్తున్నాడు. అతని పక్కన బాబీ పక్కన డాక్టర్ గారు, ఆయన ఒడిలో సిద్ధు కూర్చుని ఉన్నారు. వెనుక సీట్లో జెనీ, భవానీ, అన్నపూర్ణమ్మ గారు, నీలి కూర్చున్నారు. బాబీ ఆ కొండలని అడవిని చూస్తూ మాటి మాటికి వండర్ఫుల్, వాట్ ఏ బ్యూటీ అంటున్నాడు. జెనీ కూడా చూస్తుంది. కానీ ఆ చూడడం బాబీలా ఆనందంగా ప్రశంసాపూర్వకంగా లేదు. ప్రతి అణువు పరిశీలిస్తున్నట్టుగా ఉంది. ఆ పరిశీలనలో జెనీ కళ్ళల్లో చెప్పలేని విషాదం కూడా ఉంది. అదిగో జెనీ, దాన్ని ఏనుగు కొండ అంటారు. డాక్టర్ గారు చూపించారు. జెనీ చూసింది. అది నిజంగానే ఏనుగు తలలాగానే ఉంది. కారు రయ్యన వెళుతూనే ఉంది. బాబీ జేబులో నుంచి మోతార్గన్ తీసి వాయించసాగాడు. డాక్టర్ గారు తాళం వేస్తూ తల ఊపుతుంటే సిద్ధు కూడా తల ఊపుతున్నాడు. రాహుల్కి కూడా ఉత్సాహంగా అనిపించడంతో కార్ స్పీడ్ మరింత ఎక్కువయ్యింది. వేసవికాలం కావడం వల్ల రోడ్లకు ఇరుపక్కల కొండల మీద మొదుగు చెట్లు విరబూసి ఉన్నాయి. ఆ పూల ఎరుపుకి ఆ అడవి అంతా ఎర్రటి వెలుగుతో ప్రజ్వలిల్లుతున్నట్టుగా ఉంది. వాటిని క్షణంసేపు చూస్తే కళ్ళు చెదురుతున్నట్లుగా ఉన్నాయి. ఆ పూల పేరేమిటి? ఆ పూలని చూస్తూ మోతార్గన్ వాయించడం అడిగాడు బాబీ. ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటారు ఇంగ్లీష్లో అన్నాడు రాహుల్. ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటే అడవి మంటనేగా. మేం వాటిని అగ్నిపూలు అంటాం అంది నీలి. అగ్నిపూలు అంటే? అగ్నిపూలు మేం వంట చేసేటప్పుడు పొయ్యిలో కట్టెలు మంట పెడతాము. ఆ కట్టెలు బాగా కాలినప్పుడు కణకన్నలాడుతూ సెగలు విరజిమ్మే ఆ నిప్పు ఇలాగే ఎర్రగా ఉంటుంది. డాక్టర్ గారు వివరంగా చెప్పారు. అబ్బా, ఎంత మంచి సామ్యం, ఏం సోయగం అన్నాడు బాబీ. అందరూ వాటినే చూస్తున్నారు. రాను రాను ఆ పూల చెట్టు మరింత ఎక్కువై ఆ అడవి అంతా మంటలు విరజిమ్ముతున్నట్లుగా, ఆ మంట మధ్య నుంచి కారు దూసుకుపోతున్నట్లుగా ఉంది. రోడ్డు మీద కొన్ని పూలు రాలిపడి నిప్పు కణాల్లా మెరుస్తున్నాయి. ఆ కొండల మధ్య ఒక లోయ ఉంది. ఆ లోయలోకి దారి జారినట్లుగా చాలా దిగువకి ఉంది. కారు సర్రున ఆ బాట వెంట దిగువకి వెళుతుంటే అందరికీ తమాషాగా ఉంది. ఆ దారి అంతమైన చోట ఒక సరస్సు ఉంది. అది మధ్య చిన్న చిన్న తుప్పలతో దిబ్బలతో చాలా అందంగా ఉంది. కారు అక్కడకు వచ్చి ఆగింది. కారు ఆగగానే అందరూ దిగారు. అక్కడ ఉన్న చిన్న బిల్డింగ్కి పక్షుల వేసవి విడిది కేంద్రం అని పెద్ద బోర్డు ఉంది. రాహుల్ ఆఫీస్లోకి నడిచి టికెట్లు కొని తీసుకుని వచ్చాడు. అందరూ లోపలికి నడిచారు. అక్కడ ఒక బోటు సిద్ధంగా ఉంది. అందరూ అందులోకి ఎక్కారు. జెనీ ఎక్కుతుండగా బోటు అటు ఇటు ఊగింది. జెనీకి రాహుల్ చప్పున చెయ్యి అందించి గట్టిగా పట్టుకున్నాడు. నీళ్లల్లో తెడ్ల చప్పుడతో బోటు మెల్లగా షికారుకు బయలుదేరినట్టుగా నిదానంగా సాగిపోతుంది. రాహుల్ అన్నాడు, ఒకప్పుడు ఈ సరస్సు మా ఒక్కరికే పరిమితం. అప్పటికి ఇది ప్రభుత్వం తీసుకోలేదు. ఈ టికెట్లు గొడవ లేవు. ఇందులో తిరిగేందుకు మా సొంత బోట్లు ఉండేవి. ఆఫీస్ పెట్టిన బిల్డింగ్ మాదే. నా చిన్నతనంలోనూ ఇంటికి బంధువులు కానీ అతిథులు కానీ వస్తే ఇక్కడ తప్పకుండా ఒకరోజు గడిపి వెళ్ళేవాళ్ళు. జెనీ ఆ సరస్సుని తదేకంగా చూస్తుంది. ఆ ముఖంలో రకరకాల భావాలు ముప్పిరిగొంటున్నాయి. ఆ కళ్ళు క్షణంసేపు ఆందోళనగా, మరి కాసేపు విచారంగా, మరి కాసేపు ఆగ్రహంగా మారుతున్నాయి. బోటు ముందుకు వచ్చేస్తుంటే వెనుక నుంచి నీటి మీద చారిక ఏర్పడుతుంది. సరస్సును గురించి చెబుతున్న రాహుల్ మధ్య మధ్యలో జెన్నీ ముఖాన్నే చూస్తున్నాడు. అన్నపూర్ణమ్మ గారు ఒక పక్క జెనీని, మరో పక్క భవానీని కూర్చోబెట్టుకుని ఉంది. నీలి నీళ్లలోకి వంగి చేయి పెట్టి, అబ్బా ఎంత చల్లగా ఉన్నాయో అంటూ కిలకిలా నవ్వుతుంది. కాసిని నీళ్లు తీసి సిద్ధు మీద జల్లబోయింది. బోటు పక్కకు తిరగడంతో బాబీ ముఖం మీద పడ్డాయి. ఏయ్ నీలి, ఏమిటా అల్లరి? నోరు మూసుకుని కూర్చోలేవు? భవానీ నీలిని గద్దించింది. సిద్ధు నీళ్లు తీసి నీలి మీద జల్లాడు. నీలి పకపకా నవ్వుతుంది. నల్లటి ఆ ముఖంలో తెల్లటి పొలవరుసతో గమ్మత్తుగా చెక్కిన నల్లరాతి శిల్పంలా ఉన్న నీలిని బాబీ విచిత్రంగా ఆసక్తిగా గమనిస్తున్నాడు. నీలి నవ్వు అతనికి తమాషాగా ఉంది. ఏదైనా చిలిపి పని చేసి ఆ అమ్మాయిని ఇంకా ఇంకా విరగబడి నవ్వేట్లు చేయాలి అని అనిపిస్తుంది. బోటు నీళ్లల్లో దారి చేసుకుంటూ వెళుతున్న శబ్దం గమ్మత్తుగా ఉంది. అక్కడ సరస్సుల్లో అక్కడక్కడ కుప్పలుగా ఎండిపోయిన చెట్ల మీద అనేక రకాల పక్షులు గుంపులు గుంపులుగా ఉన్నాయి. వేసవి తీక్షణతకి ఆకులు రాల్చేసి మోడులా ఉన్న చెట్ల మీద ఆ పక్షులు ఆకులు లేకుండానే విరగబూసిన రంగురంగు పూలులా ఉన్నాయి.
కొన్నింటికి తోకలు పొట్టిగా, మరికొన్నింటికి పొడుగ్గా, కొన్ని ఎర్ర కళ్ళతో, కొన్ని నల్లటి కళ్ళతో, ఒకటి రెండు కాదు, వందలు వేలు అన్నట్టుగా రకరకాలుగా ఉన్నాయి. రంగులవి, చుక్కలవి, చారలవి, పొడుగు ముక్కులవి, బారుగా మెడ సాగించినవి, కుదుమట్టంగా నేల మీదకి ఆనినట్లవి, ఎన్నో విధాలుగా ఉన్నాయి. కొన్ని రెక్కలు టపటపలాడిస్తున్నాయి, మరికొన్ని ముక్కులు రాసుకుంటున్నాయి. కానీ ఏ జాతివి అవే గుంపుగా వాలి ఉన్నాయి. రాహుల్ వాటిని చూస్తూ, డాక్టర్ గారు, వీటికి కూడా జాతి విచక్షణ ఉన్నట్లుందే అన్నాడు. అవును రాహు, మనిషి జీవితంలో ఏది నేర్చుకున్నా ప్రకృతిని చూసే. చూడు, అవి గాలిలోకి ఎలా లేస్తున్నాయో. అందరూ తలెత్తి వాటినే చూస్తున్నారు. గుంపుగా లేచిన అవి ఆకాశంలోకి వెళ్ళేసరికి బారులు తీర్చి ఉన్నాయి. వాటి వరుస క్రమం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఓ, అవి మనకి సెల్యూట్ చేస్తున్నాయి అంది భవాని. మనకంటే అవే చాలా నయం, ఎంత క్రమశిక్షణ పాటిస్తున్నట్లుగా వరుసలుగా తిరుగుతున్నాయో అన్నాడు రాహుల్. సిద్ధు తను కూడా సెల్యూట్ చేశాడు. నీలి కూడా సిద్ధుని అనుకరించగానే అందరూ గొల్లున నవ్వారు. బాబీ కొన్ని పక్షుల్ని ఫోటోలు తీశాడు. బోటు తిరుగుముఖం పట్టింది. అందరూ వచ్చి అక్కడ ఆఫీస్ ముందున్న పచ్చికలో కూర్చున్నారు. నీలి కారులో నుంచి రాహుల్ తీసి ఇచ్చిన క్యారియర్లు మోసుకొచ్చి అక్కడ పెట్టి విప్పసాగింది. అన్నపూర్ణమ్మ గారు ఆఫీస్గా ఉన్న కాటేజీని చూస్తూ అంది, నా అదృష్టం చూడండి డాక్టర్ గారు. ఒకప్పుడు నేను ఇక్కడికి వస్తే నౌకర్లు పరిగెత్తుకు వచ్చేవారు. ఆ ఇంటికి నేనే యజమానిని. ఇప్పుడు పరాయి దానిలా ఆ ఇంటి ముందు ఆ పచ్చగడ్డిలో కూర్చున్నాను. ఒక్కోసారి ఆలోచిస్తుంటే నాకు ఇదంతా జీవితమేనా లేక కళ అనిపిస్తుంది అంది బాధగా. అందుకే జీవితంలో దేని పట్ల ఇది నా సొంతం అనే మమకారం ఉండకూడదమ్మమ్మా. మన జీవితమే మన సొంతం కానప్పుడు ఇదంతా మన సొంతం ఎలా అవుతుంది? మనం పెంచుకున్న భ్రమ తప్ప అన్నాడు రాహుల్. అన్నపూర్ణమ్మ గారు క్యారియర్ విప్పింది. అందరికీ ప్లేట్లలో అందులో ఉన్న తినుబండారాలు పెట్టసాగింది. చిన్నబాబు, చిన్నబాబు, నాకు అగ్నిపూలు కోసి ఇవ్వవా? నీలి రాహుల్ని బ్రతిమలాడింది. రాహుల్ చెట్టెక్కాడు. కొన్ని పూల కమ్మలు విరిచి కింద పడేశాడు. నాకు నాకు అంటూ నీలి, సిద్ధు వాటిని పోటీపడి ఏరుకోసాగారు. ఒక పూల కొమ్మ వచ్చి జెనీ కాళ్ళ దగ్గర పడింది. జెనీ అది చేతిలోకి తీసుకుంది. జెనీ తన చేతిలో ఉన్న పూలని తదేకంగా చూస్తుంది. రామ్మ, స్వీట్ తిందు గాని. ఏమిటి ఆలోచన? అన్నపూర్ణమ్మ గారు పిలుస్తుంది. జెనీ ఉలిక్కి పడినట్టుగా తిరిగి చూసింది. నీలి కొన్ని పూల రెమ్మలు తెంపి తల నిండా పెట్టుకుంది. నల్లటి శరీరం, తెల్లటి పళ్ళు, ఎర్రటి పూలు, ఆకుపచ్చని బట్టలు, ఈ రంగుల కలయికలో నీలి గమ్మత్తుగా ఉంది. దీనికి విపరీతమైన పూల పిచ్చి. ఏ పిచ్చి పూలనైనా సరే తలలో కుక్కాల్సిందే అంది భవాని. అసలు పూలు పూసేదెందుకు? మన ఆడవాళ్ళం పెట్టుకోవడానికేగా అంది నీలి. ఏడిసావు, నోరు మూసుకో అంది భవాని. నీలి నాలిక బయటపెట్టి వెక్కిరించింది. అందరూ టిఫిన్ తిని కాఫీ తాగడం పూర్తయింది. బాబీ, రాహుల్, భవాని, అన్నపూర్ణమ్మ గారు పేక తీసుకుని కూర్చున్నారు. నీలి, సిద్ధు వెనుక చేరి చూస్తున్నారు. డాక్టర్ గారు, జెన్నీ చెట్ల కిందగా నడుస్తున్నారు. జెన్నీ చేతిలో పూలకుమ్మ ఇంకా అలాగే ఉంది. ఈ పూలు ఎంతో బాగున్నాయి కదూ అన్నారాయన. అవును డాక్టర్, నా గుండెల్లో మండుతున్న మంటలా ఉన్నాయి అంది జెనీ. అఫ్కోర్స్ జెనీ ముఖం వైపు క్షణం సేపు తదేకంగా చూసిన ఆయన, అఫ్కోర్స్ జెనీ, యు ఆర్ కరెక్ట్ అన్నారు. ఇద్దరూ కొద్దిసేపు మౌనంగా నడిచారు. నిశ్శబ్దంగా ఉన్న అడవి, ఎక్కడ నుంచో ఒకటి ఆరా పక్షులు చేస్తున్న వింత శబ్దాలు. అక్కడ వాగు ఒకటి ఉన్నట్టుగా, అది అప్పుడు బాగా ఎండిపోయినట్లుగా ఇసుక ఉంది. జెనీ, డాక్టర్ గారు ఆ ఇసుక దాటి అవతల వైపుకి నడిచారు. మా నాన్న గురించి ఏదైనా చెప్పండి డాక్టర్, మెల్లని స్వరంతో అడిగింది జెనీ. చాలా మంచివాడమ్మా. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. బంధుప్రీతి గలవాడు. చుట్టూ ఎప్పుడూ స్నేహితులుండాలి. గుర్రాలు అంటే ప్రాణం, వేట సరదా, గానా బజానా అంటే ప్రీతి. చీమకి కూడా అపకారం చేయని అతి సరళ స్వభావుడు. ఎవరైనా ఏదైనా అడిగితే లేదు అనే మాట అతని నోటి వెంట వచ్చేది కాదు. జెనీ, నీకో సంఘటన చెప్పనా? చెప్పండి డాక్టర్, ఆతురతగా అడిగింది. ఒకసారి మేమంతా ఒక చోట నడిచి వెళ్తున్నాము. ఒక బిచ్చగత్తెకి ఒంటి మీద సరిగ్గా బట్టలు లేవు. ఆమె చేతిలో నెలల పసిగుడ్డు ఉంది. ఆ బిచ్చగత్తె అందరినీ అడిగినట్లే మీ నాన్నని కూడా, బాబు చలేస్తుంది, ఒక బట్ట దానం చేయండి బాబు అని అడుక్కుంది. నేను జేబులో నుంచి చిల్లర తీసేశాను. మీ నాన్న ఆ చిల్లరతో ఆ అమ్మాయి చలి తీరే బట్ట ఏం వస్తుందిరా విశ్వం అంటూ తన జేబులో నుంచి పర్స్ తీశాడు. అంతకు మునిపే ఒక ఫ్రెండ్ అవసరంలో ఉన్నాడని అడగడంతో ఉన్న డబ్బంతా అతనికి ఇచ్చేశాడు. పర్స్ ఖాళీ అన్న విషయం అది తెరిచి చూస్తేనే కానీ గుర్తుకు రాలేదు. ఆ బిచ్చగత్తేమో మీ నాన్న వైపు ఆశతో చూస్తుంది. అప్పుడు మీ నాన్న ఏం చేశాడో తెలుసా? డాక్టర్ గారు ఆగి జెనీ వైపు చూశారు. ఏం చేశారు? నడుస్తున్న జెనీ కూడా ఆగిపోయి ఆసక్తిగా ఆయన వైపు తిరిగింది. డాక్టర్ గారు చేతిలో చిటిక వేశారు.
ఒంటి మీద ఉన్న షర్టు విప్పి ఆ అమ్మాయికి పసిపాపకి కప్పాడు. షర్ట్ లేకుండా ఇంటికి వచ్చి మీ తాతయ్య చేత బాగా తిట్లు తిన్నాడు. అంత మంచివాడు మీ నాన్న. అలాంటివెన్నో. అదొక జీవితం, కరిగిపోయిన కళ. జెనీ పెదవుల మీద చిరునవ్వు కదిలింది. ఆ కళ్ళల్లో గర్వం, ఆరాధనాభావం తొణికిసలాడాయి. డాక్టర్, అలాంటి తండ్రికి కూతురిగా పుట్టిన నేను ఎంత అదృష్టవంతురాల్ని. ఒక్కోసారి మా అమ్మ డైరీ చదువుతుంటే ఓహో, అలాంటి తండ్రి ఎవరికీ ఉండరేమో అనిపిస్తుంది. జెనీ ముఖం అంతలోనే కారు మబ్బులు కమ్మినట్లుగా విషాదంగా మారింది. ఆయనే బ్రతికి ఉంటే మా జీవితాలే వేరుగా ఉండేవి అంది. ఇప్పుడేమైందమ్మా? ఏమైందా? జెనీ ముఖంలో క్రోధాఛాయలు తొంగి చూశాయి. మా ఇంటికి ఇలా మేము ఫారినర్స్గా రావాల్సిన కర్మ మాకు పట్టేది కాదు. వచ్చిన తర్వాత కూడా పరాయి వాళ్లలా దూరంగా అతిథి గృహంలో ఉండాల్సిన దురదృష్టం ఉండేది కాదు. లేదు డాక్టర్, మేము అదృష్టవంతులం కాదు, చాలా దురదృష్టవంతులం. అందుకే మా నాన్న పోయారు. కనీసం మా అమ్మాయినా బ్రతికిలేదు. డాక్టర్ గారు అర్థం చేసుకున్నట్టుగా తలపంకించారు. జెనీ భుజం మీద ఆత్మీయతగా తట్టారు. ఇద్దరూ మళ్ళీ నడక సాగించారు. నిన్ను పెళ్లి చేసుకోబోయే అతను యాక్సిడెంట్లో మరణించాడని విన్నాను. అది ఎలా జరిగిందమ్మా? జెనీ ముఖం తిప్పుకుంది. క్షమించండి డాక్టర్, ఆ విషయం గురించి నేను ఎవరితోనూ మాట్లాడలేను. నాకు ఇష్టం ఉండదు. డాక్టర్ గారు ఇది కూడా అర్థం చేసుకున్నట్టుగా చూశారు. ఓకే, సారీ. ఇంకెప్పుడు మళ్ళీ ఈ మాట ఎత్తను, సరేనా? థ్యాంక్ యూ. ఇద్దరూ మౌనంగా కొద్ది దూరం నడిచారు. అక్కడ నుండి దోవ ఎదురుగా కొండ మీదకి ఏటవాలుగా ఎగబాకినట్టుగా పైకి ఉంది. ఇక్కడెక్కడో మా నాన్న సమాధి ఉండాలి. అది ఎక్కడ డాక్టర్? జెనీ ఆ ప్రదేశం గురించి తెలిసినట్టే అడుగుతుంటే డాక్టర్ తెల్లబోయాడు. ఇక్కడేనని నీకెలా తెలుసమ్మా? మా అమ్మ డైరీలో ఉంది. అదిగో ఎత్తుగా అక్కడ టెంపుల్ కనిపిస్తుందిగా, దాని కింద భాగంలో కుడివైపున అది ఉంది. జెనీ ఆ పరిసరాలు అన్నీ కలయజూస్తూ గాఢంగా నిట్టి వచ్చింది. ఇద్దరూ ఎదురుగా ఉన్న శివాలయం దగ్గరికి వెళ్ళి మెట్లెక్కి పైకి వెళ్లారు. డాక్టర్ గారు గంట కొట్టారు. అంతా నిశ్శబ్దంగా ఉన్న అడవిలో ఆ గంట ప్రతిధ్వని చాలా తమాషాగా, వినసొంపుగా ఉంది. జెన్నీ శివలింగాన్నే చూస్తుంది. నల్లటి రాయ బోర్లించినట్టుగా దానికి అడ్డంగా పెద్ద బూడిద రేఖలు పూసి ఉన్నాయి. వాటి మధ్య ఎర్రటి బొట్టు ఉంది. డాక్టర్ గారు దేవుడికి భక్తిపూర్వకంగా చేతులు జోడించి కళ్ళు మూసుకున్నారు. జెనీ అక్కడున్న స్తంభానికి ఆనుకుని నిలబడి ఆ పరిసరాలన్నిటినీ కలియజూస్తుంది. డాక్టర్ గారు శివలింగం దగ్గరున్న ఆకులు రెండు చెవి పక్కకు పెట్టుకుని వచ్చారు. ఏమిటి ఆలోచిస్తున్నావు జెనీ? నేను ఇండియా రావాలని, ఈ ప్రదేశం చూడాలని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కలలు కంటూ వచ్చాను. నేను ఇక్కడ నిలబడడం నిజమా, లేక ఇంకా అదే ఊహ అనిపిస్తుంది. నీ కోరిక తీరిందిగా జెనీ, మీ దయ వల్ల. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఇందులో నాదే ఏమీ లేదమ్మా. నువ్వు కృతజ్ఞతలు చెప్పదలుచుకుంటే కృష్ణ చైతన్యకి చెప్పాలి. అతనికా? అదుగో అదే మీ నాన్న సమాధి. దూరంగా వేలు పెట్టి చూపించాడు. దూరంగా చెట్ల మధ్య చక్కని గట్టిగా ఉన్న చిన్న చలవరాతి కట్టడం కనిపిస్తుంది. ఇద్దరూ మెట్లు దిగి అక్కడికి నడుచుకుంటూ వెళ్లారు. దాదాపు 1 ఎకరం పైగా ఉన్న స్థలంలో పక్కపక్కనే 2 కట్టడాలు ఉన్నాయి. వాటి మీద తులసి కోటలు ఉన్నాయి. మీ తాతయ్య, మీ నాన్న, డాక్టర్ గారు చూపించారు. జెనీ మంత్రముగ్ధురాలిలా నడుస్తూ మెల్లగా తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళింది. దాన్ని చేతులతో ఆప్యాయంగా తడిమింది. చూస్తుండగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఐ లవ్ యూ డాడ్, ఐ లవ్ యూ అస్పష్టంగా అంది. జెనీ కళ్ళ ముందు లీలగా అతను ఎగరేసి పట్టుకుని నవ్వుతున్న తండ్రి కదలాలాడు. అతని రూపురేఖలు గుర్తులేవు, కానీ ఆ నవ్వు గుర్తుంది. జెనీ మోకాళ్ళ మీద కూర్చుని తల వంచి ప్రార్థన చేసింది. తరువాత లేచి నిలబడింది. డాక్టరు దగ్గరికి వచ్చారు. ఏమని ప్రార్థన చేశావు జెనీ? మళ్ళీ జన్మంటూ ఉంటే నేను నీ కూతురుగానే పుట్టాలని తప్పిస్తున్నానని. వెళదాం పదా, చాలా టైం అయింది. డాక్టర్, మా నాన్నను గురించి కనీసం ఈ గుర్తైనా ఉంది. మా అమ్మను గురించి ఆ జ్ఞాపకం కూడా లేకుండా చేశారు. ఎందుకని? జెనీ అడుగుతుంటే ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. మాట్లాడరేం డాక్టర్? చచ్చిపోయిన వాళ్ళ గుర్తుగా ఏదో చిన్న జ్ఞాపక చిహ్నం కట్టే ఆచారం మీకు ఉంటే మా అమ్మ కూడా ఇక్కడే చచ్చిపోయిందిగా, ఆమెకి ఎందుకు కట్టలేదు? ఇప్పుడు అవన్నీ ఎందుకు జెనీ? వాళ్ళను గుర్తు చేసుకోవడమే నాకు ఆనందం. అదే నా జీవితం. అటు చూడు జెనీ, ఆ చెట్టు మీద ఆ పిట్టల జంట ఎంత బాగుంది కదూ. చాలా ఆనందంగా, అమాయకంగా ఉంది. ఆ వేటగాడైన బాణం వేస్తే వాటి అందం అంతా నేల కూలుతుంది. నేను అడిగిన మాటకి మీరు జవాబు చెప్పనే లేదు. ఏమిటది? మా అమ్మ చనిపోయిన గుర్తుగా ఇక్కడ మా నాన్న పక్కన ఆమె జ్ఞాపక చిహ్నం ఎందుకు లేదు? వెళదాం పదా, ఆయన ఆమె భుజాల చుట్టూ చేయి వేసి నడిపిస్తూ అన్నాడు. జెనీ ఆయనతో ఆ సమాధి ఆవరణ బయటికి వచ్చింది. నాకు తెలుసు మీరు జవాబు చెప్పలేరు. డాక్టర్ మౌనం వహించాడు. మీరు చెప్పలేనిది నేను చెప్పగలను డాక్టర్. ఆయన ఏమిటి అన్నట్టు చూశారు.
మా నాన్న తరపు వాళ్ళు మా అమ్మని బ్రతికి ఉండగా విడదీయడానికి ఎంతో ప్రయత్నించారు, కానీ సాధ్యం కాలేదు. అందుకే చచ్చిపోయిన తర్వాత విడదీసి సంతోషపడి ఉంటారు. అవునా? ఓ మై గాడ్, మా నాన్న ఎలా చచ్చిపోయారో చెప్పగలరా? మీ నాన్నకి వేట అంటే సరదా ఉందని చెప్పాను. ఒకసారి తుపాకీ తుడుస్తుండగా అది హఠాత్తుగా పేలి. అబద్ధం. నాన్న తుపాకీ తుడుస్తున్న మాట వాస్తవమే, కానీ అది పేలలేదు. అదును చూసి సరిగ్గా ఇంకెవరో పేల్చి ఆయన ప్రాణాలు బలిగొన్నారు. నాన్న గుండెలో దూరిన తుపాకీ గుళ్ళు వేరే తుపాకీలోనివి అని తెలిసి కూడా మీరెవ్వరూ నోరు మెదపలేదు. హత్యని ఆత్మహత్యగా మార్చేస్తే చూస్తూ ఊరుకున్నారు. మై గాడ్ జెనీ, ఇదంతా నీకెవరు చెప్పారు? మా అమ్మ డైరీ. డైరీ? అందులో ఇంకా ఏమేముంది జెనీ? చాలా ఉంది. అమ్మ ఇక్కడ గడిపిన ప్రతి క్షణం అందులో రాసి ఉంది. అయితే నా గురించి కూడా ఉందా? ఉంది డాక్టర్. మీరు చాలా మంచివారని, మీ అండే లేకపోయినట్లయితే తను ఇక్కడ ఉండలేకపోయేదానని వ్రాసుకుంది. మీరు ఒక ఆప్తుడిలా, స్నేహితుడిలా, సోదరుడిలా అభిమానించేవారని, తన మూలంగా మీరు అందరికీ శత్రువయ్యారని, మీ రుణం తను తీర్చుకోలేనిదని రాసింది. ఆయన ఒక క్షణం కళ్ళు మూసుకున్నారు. ఇంకా ఏముంది జెనీ? చాలా చాలా ఉంది. సమయం వచ్చినప్పుడు మీకు తప్పకుండా చెబుతాను. రాజేశ్వరి ఆంటీ భర్త ఎంత క్రూరుడో, ఇంటిలో పెత్తనం చలాయిస్తూ మా అమ్మని నాన్నని ఎన్ని బాధలు పెట్టాడో అంతా ఉంది. డాక్టర్ గారు ఉలిక్కిపడినట్టుగా కళ్ళు తెరిచి చూశారు. అందుకే డాక్టర్, అందుకే నాకు వాళ్ళంతా అంటే అసహ్యం. ఐ హేట్ దెమ్, ఐ విల్ కిల్ దెమ్. జెనీ, కృష్ణ చైతన్య ఇది వింటే ఎంత బాధపడతాడో తెలుసా? ఐ డోంట్ కేర్ ఫర్ హిమ్, ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీబడి. పళ్ళు బిగువన గట్టిగా అరిచినట్లుగా అన్న జెనీ పక్కకు తిరిగి కారు వైపు పరిగెత్తింది. డాక్టర్ గారు నిశ్చేష్టులైనట్టుగా నిలబడిపోయారు. నోట మాటే రానట్టు ఉండే అమ్మాయి ఇన్ని మాటలు మాట్లాడిందంటే ఆయన ఇంకా నమ్మలేకపోతున్నాడు. ఆ బాధ ప్రేమించిన యువకుడు హఠాత్తుగా మరణించడం వల్ల వచ్చినది అనుకున్నాడు. తన చిన్ననాటి స్నేహితుడి కూతురు అన్నపూర్ణమ్మ గారు చూడాలని తప్పిస్తుంది. రాజేశ్వరికి వీళ్ళు రావడం ఏమాత్రం ఇష్టం లేదు. అది తెలిసి కూడా కృష్ణ చైతన్య తనను ప్రోత్సహించి వీళ్ళు ఈ దేశం వచ్చేట్టు చేశాడు. బాధతో ఉన్న అమ్మాయిని తమ ఆత్మీయతతో సేద తీర్చి మళ్ళీ మనిషిని చేసి పంపించవచ్చని అనుకున్నాడు. కానీ ఇదేమిటి? ఈ పిల్ల చాలా చాలా మాట్లాడుతుంది. వీళ్ళందరినీ ద్వేషిస్తున్నట్లుగా, అసహ్యించుకుంటున్నట్లు మాట్లాడుతుందేమిటి? కృష్ణ చైతన్య పేరు ఎత్తగానే ఆ కళ్ళల్లో ప్రజ్వలిన ఎరుపు ఆయన్ని దిగ్భ్రాంతుణ్ణి చేసింది. ఆయనకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. దూరం నుంచి రాహుల్ కారు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం అన్నట్లుగా హారన్ బాయ్ అనిపించడంతో మెల్లగా కారు వైపు నడక సాగించాడు. ఆయన మనసు ప్రశ్నల వలయంగా అయిపోయింది. వాళ్ళు దక్షిణ దేశం చూడడానికి వెళితే వెంట రాహుల్ని వెళ్ళమను చాలు. భవానీ ఎందుకు? రాజేశ్వరి పెద్ద కొడుకుతో తీక్షణంగా అంది. అక్కడే ఉన్న అన్నపూర్ణమ్మ గారు అందుకుంది. వెళితే తప్పే ఉందిరా కృష్ణ, వెళ్ళాలని అది సరదా పడుతుంది. వాళ్ళేం పరాయి వాళ్ళ? ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరూ మాట్లాడుకోవడం మానేసి చాలా రోజులైంది. ఏ విషయంలో ఇద్దరికి పేచీ వచ్చినా మధ్య కృష్ణ చైతన్యకి సమస్య వచ్చి పడుతుంది. ఈరోజు కూడా అంతే అయ్యింది. అన్నపూర్ణమ్మ గారు పిల్లలందరినీ కలిసి దక్షిణ దేశపు యాత్ర తిరిగి వచ్చే ఏర్పాటు చేసింది. భవానీ కూడా ప్రయాణం అవుతుంటే వీలు కాదని తిరస్కరించింది. ప్రయాణం కోసం ఎంతో ఉత్సాహంగా పెట్టెసర్దుకుంటున్న భవానీ ఏడుపు ముఖంతో అమ్మమ్మ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేసింది. చూడమ్మమ్మ, అమ్మ ఎప్పుడూ ఇంతే. నేను ఏది సరదా పడతానో అది వద్దు అంటుంది. నా ఆనందాన్ని రెక్కలు కత్తిరించినట్టు కత్తిరిస్తుంది. నన్నొక ముసలమ్మలా ఈ ఇంట్లో పడి ఉండు అంటుంది. నేను పెద్దన్నయ్యతో చెప్పి కనుక్కుంటానుండు అంటూ ఆవిడ చరచరా మనవడి గదిలోకి వచ్చింది. అప్పటికే రాజేశ్వరి కొడుకుతో ఈ విషయం మాట్లాడుతుంది. ముత్తవ తల్లో ఎవరో ఒకరో ఉంటే కృష్ణ చైతన్య సర్ది చెప్పగలడు. ఇద్దరూ ఒకేసారి వస్తే అతను మౌనాన్నే ఆశ్రయిస్తాడు. భవానీని కూడా వాళ్ళ వెంట పంపించాలని అన్నపూర్ణమ్మ గారి సరదా. పంపించడానికి వీల్లేదని రాజేశ్వరి ఆంక్ష. వద్దంటే అమ్మమ్మ బాధపడుతుంది, పంపించమంటే తల్లికి కోపం. నువ్వు కూడా వాళ్లలో చేరిపోయావా అంటూ విరుచుకుపడుతుంది. మళ్ళీ ఎప్పటిలాగే సమస్యే. మాట్లాడవేమ్రా, దాన్ని పంపిస్తే తప్పేముంది? అన్నపూర్ణమ్మ గారు రెట్టించింది. తప్పెందుకు లేదు? తప్పున్నర ఉంది. పెళ్లి కావలసిన పిల్లల్ని అట్లా పరాయి వాళ్లతో తిప్పడం నాకు ఇష్టం లేదు. అదుగో ఆ మాటే అనవద్దంటాను. వాళ్ళు పరాయి వాళ్ళు ఎలా అవుతారు? నాకు పరాయి వాళ్లే. ఊరికే అంటే సరిపోతుందా? కృష్ణ, భవానీ వాళ్ళతో వెళుతుందిరా. కృష్ణ, భవానీ రాదు. అనవసరంగా గొడవ చేసి నా నోరు బయటపడనీయొద్దు. గురువారం నాడు మిర్యాలపురం అబ్బాయి దాన్ని చూడ్డానికి వస్తున్నాడు. వస్తున్నాడు. అన్నపూర్ణమ్మ గారు చేతులు తిప్పింది. ఆ అబ్బాయి ముఖం గండు పిల్లిలా ఉందని, అతని కళ్ళు గుడ్లగూబ కళ్ళలా ఉన్నాయని, నేను చేసుకోనని భవానీ ఆ ఫోటో చూడగానే చెప్పేసింది.
అలాగే చెబుతుంది. ఈ పైత్యం అంతా దాని తలలోకి ఎవరు ఎక్కిస్తున్నారో నాకు బాగా తెలుసు. చూసావా చూసావా అన్నపూర్ణమ్మ గారు కోపంగా ఏదో అనబోయింది. కృష్ణ చైతన్య వారించాడు. అమ్మమ్మ, ఇప్పటికి నువ్వు వెళ్ళు, నేను తర్వాత మాట్లాడతాను. ఆవిడ ఏదో అనబోతుంటే అతను కుర్చీలో నుంచి వచ్చి ఆవిడ భుజాలు పట్టుకుని గుమ్మం వైపు బలవంతంగా తిప్పాడు. నువ్వు ఇంకేదైనా మాట్లాడితే తాతయ్య మీద ఒట్టు. ఈ మంత్రం అతను ఆశించినట్టే పనిచేసింది. ఆవిడ చెప్పబోయిన మాటలు దిగమింగి తల తిప్పుతూ, వెళ్తానురా నాయనా, వెళ్తాను. వెళ్ళక నేనేం చేస్తాను? ఇంట్లో నేనే పరాయిదాన్నయ్యే. పని మనిషికి ఉన్న విలువ కూడా నాకు లేదు. మీ తాతయ్య చచ్చిపోతూ నా ఇల్లే నాకు లేకుండా చేసిపోయారు. లేకపోతే నా కొడుకు పిల్లలు అనేవాళ్ళు వస్తే ఇక్కడ ఇంట్లో ఉండకుండా ఆ గెస్ట్ హౌస్లో ఉండే కర్మ పడుతుందా? ఆవిడ ముక్కు చీదుతూ వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ గారు గదిలోకి తిరిగి రాగానే భవాని ఆతృతగా, అమ్మమ్మ ఏమైంది? అన్నయ్య ఏమన్నాడు అంటూ అడిగింది. వాడేమంటాడమ్మా, మీ అమ్మ అప్పటికే వచ్చి ఆజ్ఞలు జారీ చేస్తుంది. అసలు అడగడం నాదే బుద్ధి తక్కువ. అయినా నా చాదస్తం కానీ మీ అమ్మ ఆ పిల్లల్ని ఇంటిలోనికి రానియకుండా వెలివేసిన వాళ్ళలా చూస్తుందయ్యే. నిన్ను వాళ్ళతో పంపిస్తుందా? భవాని దిగాలు పడిపోయింది. అయితే ఇప్పుడు నన్ను వెళ్ళనియడం లేదన్న మాటేనా? నాకు తెలియదమ్మా, వెళ్ళి మీ అమ్మని అడుగు. అమ్మని నేను అస్సలు అడగను. నాకు అమ్మంటే భయం అమ్మమ్మ, అందుకే నిన్ను పంపాను. భవానీకి నిరుత్సాహంగా ఉంది. చిన్నప్పటి నుంచి భవానీకి ఇదే అలవాటు. తనకి ఏది కావలసినా తల్లిని సూటిగా అడగదు. అమ్మమ్మనో పెద్ద అన్నయ్యనో ఆశ్రయించి అనుకున్న పని నెరవేర్చుకుంటుంది. భవానీకి దక్షిణ దేశ యాత్ర వెళ్ళాలని ఎంతగానో ఉంది. దానికి ముఖ్య కారణం బాబీ. బాబీ భవానీలో కళ్ళల్లో నుంచి ఊపిరి పోసుకుని వచ్చిన రాజకుమారుడిలా ఉన్నాడు. మొదటి చూపులోనే భవానీ అతన్ని చూడగానే మంత్రజలం జల్లిన మనిషిలా అయిపోయింది. అతన్ని ఎన్నో జన్మల నుంచి ఎరుగినట్టుగా, అతను తన కోసమే ఇండియా వచ్చినట్టుగా అనిపించసాగింది. బాబీతో కలిసి భోజనం చేయాలని, అతనితో కబుర్లు చెప్పాలని, అనుక్షణం అతని సమక్షంలో ఉండాలని భవానీకి ఎంతో ఇష్టంగా ఉంది. అతను కృష్ణ చైతన్య బీనా అని పిలవడం విని అదే పేరుతో పిలుస్తున్నాడు. ఆ పిలుపు 100 సార్లు 1000 సార్లు గుర్తు చేసుకుంటుంది. అతన్ని గురించి ఆలోచనలోనే ఏదో ఒక హాయి మత్తు ఉంది. దానికి తగినట్టే అన్నపూర్ణమ్మ గారు ఈ ఊరి ప్రయాణం ఒకటి పెట్టింది. భవానీ మనసు ఆ ప్రయాణం ఎప్పుడెప్పుడా అని ముందుకి ఉరకలు వేస్తుంటే రాజేశ్వరి దానికి కళ్ళెం బిగించి వెనక్కి లాగుతుంది. భవానీ ముందుకు వెళ్ళాలని, రాజేశ్వరి వెనక్కి లాగాలని పెరుగులాట ప్రారంభమయ్యింది. అమ్మ ఇష్టం ఉన్నా లేకపోయినా నేను వెళ్తాను. పెద్దన్నయ్య నేను అడిగింది ఎప్పుడూ కాదనడు. అన్నయ్యను ఒప్పిస్తాను. భవాని దృఢ నిశ్చయం చేసుకుని పెట్టెలో బట్టలు సర్దుకోసాగింది. గదిలో కృష్ణ చైతన్య తల్లికి నచ్చజెపుతున్నాడు. అమ్మా, ఆవేశం వస్తే నువ్వేం మాట్లాడతావో నీకే తెలియదు. ఎందుకలా వాళ్ళని 10 సార్లు పరాయివాళ్ళు అంటావు? నువ్వలా అనటంతో అమ్మమ్మకి వాళ్ళ పట్ల ఇంకా ఆపేక్ష పెరుగుతుంది. అది నీవు గమనించడం లేదు. పెరగని ఈవిడ ఆపేక్ష కోసం నేనేమీ ముఖం వాచలేను. నాకు ఆపేక్ష, ఆదరణ అంతా మా నాన్నతోటే పోయింది. ఈవిడ నన్ను కన్నదే గాని ఎప్పుడూ తల్లిలా చూడనే లేదు. అలా అనకమ్మా. లేకపోతే ఏమిట్రా? ఆవిడ చేస్తున్న చేష్టలకి నాకు ఆవేశం కాకపోతే ఆనందం వస్తుందా? వాళ్ళు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్లతో కలిసి వాళ్లతోనే ఉంటుంది. తన భోజనం పడక అన్నీ అక్కడే. వాళ్ళంతా ఒక గుంపులా తయారయ్యారు. నన్నే పరాయిదాన్ని చేసేశారు. నాకు ఒళ్ళు మండిపోతుంది. ఇన్నేళ్ళు ఈవిడికి ఎవరు చేశారు? మా నాన్న ఈ ఆస్తి నాకు ఇచ్చాడనే ఊరందరితో పాటు ఈవిడికి కూడా ఏడుపు. ఇస్తే ఇచ్చాడు. నేనేమిది పాడు చేశానా? మగపిల్లాడి కంటే ఎక్కువగా చూశాను. నాన్న ఇంటి గౌరవం, నా గౌరవం అనుకున్నాను. దీన్ని కాపాడుకు రావడానికి నేను పడిన బాధ ఉందా? బయట బంధువులంతా ఎత్తిపొడుపులు, ఇంటిలో ఈవిడ శోకాలు. ఎంతసేపు ఆడపిల్లనని పరాయిదానిగానే చూస్తుంది కానీ తన కన్నబిడ్డనని, ఇంటి గౌరవం నిలబెట్టానని అనుకోదే. అయినా ఈవిడ గుర్తింపులు ఎవరికి కావాలి? నేనేమీ అన్యాయంగా ఆవిడ సొమ్మేం తినలేదు. అదంతా నిజమేనమ్మా. కానీ భవానీ వెళ్ళాలని సరదా పడుతుంది. అది అలాగే సరదా పడుతుంది. నోరు మూసుకోమను. నువ్వు చెప్పావంటే అలాగే నోరు మూసుకుంటుంది. కానీ ఏం లాభం? మనసులో నీ పట్ల ద్వేషం, చిరాకు. అసలే అమ్మమ్మ ఎప్పుడు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంది. కుర్చీలో నుంచి లేవబోతున్న రాజేశ్వరి మళ్ళీ కూర్చుంది. అందుకని ఇప్పుడు నన్నేం చేయమంటావు? తీక్షణంగా అడిగింది. ఆవేశపడకమ్మా. ఆ పిల్లలతో మామూలుగా ఉండు. భవానీని కలవని. రాహుల్ని నువ్వెలాగూ ఆపలేవు కదా. వాడు ఊరు వెళ్ళడానికి నీ అనుమతి అడిగాడా? లేదు. భవానీ అడిగింది కాబట్టి వద్దంటున్నావు. ఈ మాట నేను అనడం కాదమ్మా. భవానీ సరిగ్గా ఇదే అనుకుంటుంది. రాజేశ్వరి తలపట్టుకుంది. నాకు తెలియదురా కృష్ణ. ఈ సమస్యలతో నా తల వేగిపోతుంది. నీకెలా మంచిదని తోస్తే అలా చెయ్యి. నీ ఇష్టం. నన్నేమీ అడగకు. రాజేశ్వరి లేచి వెళ్ళిపోయింది. తల్లి అటు వెళ్ళిందో లేదో భవానీ ఇటు రయ్యన వచ్చింది. అన్నయ్య. భవానీ ముఖం ఆవేశంగా ఉంది.
పెద్ద యుద్ధానికి తయారై వచ్చిన వ్యక్తిలా నిటారుగా వచ్చింది. కృష్ణ చైతన్య చెల్లెలి ముఖం చూడగానే అర్థం చేసుకున్నాడు. భవానీని ఇంకేం చెప్పొద్దన్నట్లుగా చేయి చాచి వారిస్తూ, బీనా స్టాప్ ఇట్, లైన్ క్లియర్ అయింది, అమ్మ ఒప్పుకుంది, నువ్వు ఊరెళ్ళొచ్చు అన్నాడు. భవానీ ఆవేశం అంతా ఆనందంగా మారింది. నిజంగానా అన్నయ్య? నిజంగానే. నువ్వు వెళ్ళి పెట్టి సర్దుకో. పెట్టి నేను ఎప్పుడో సర్దేశాను అన్నయ్య. అప్పుడే? అమ్మ పంపిస్తుందని తెలుసా? ఓహు, మా అన్నయ్య అమ్మని ఒప్పిస్తాడని తెలుసు. మా అన్నయ్య ఎంత మంచివాడో ఎవ్వరికీ ఉండడు. భవానీ అతడి భుజాన్ని సంతోషంగా గట్టిగా ఊపింది. భవానీ వెళ్ళిపోతుంటే రాహుల్, బాబీ లోపలికి వచ్చారు. అన్నయ్య, అమ్మమ్మ పెట్టించిన ముహూర్తం మంచిది కాదేమో, మా ప్రయాణం క్యాన్సిల్ అన్నాడు. వాళ్ళని చూడగానే లోపలికి వచ్చిన భవానీ ఆశాభంగంతో నీళ్లు కారిపోతున్నట్టుగా చూస్తూ, క్యాన్సిల్ అయిందా? ఎందుకు, ఏమైంది అంది. జెనీకి జ్వరంగా ఉంది, డాక్టర్ గారు వద్దంటున్నారు. జెనీ అసలే రానంటుంది. తనకి ఏది చూడాలని లేదట, ఇక్కడే ఉంటుందట. అయితే ప్రయాణం లేనట్లేనా? భవానీ దిగాలుగా అంది. జెనీ రాకపోతేనే మీరు వెళ్ళండి అన్నాడు కృష్ణ చైతన్య. నేను కూడా అదే అంటున్నాను అన్నాడు రాహుల్. మీ ఇష్టం రా, అన్ని చోట్ల రిజర్వేషన్స్ అయిపోయాయి. ప్రయాణం కోసం కావలసిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మీరు వెళ్ళాలని ఉంటే వెళ్ళండి, లేదంటే మానేయండి. వెళదాం చిన్నన్నయ్య అంది భవానీ. అలాగే, మనం పెట్టుకున్న ప్రయాణం ఎందుకు మానాలి అన్నాడు రాహుల్. జెనీకి జ్వరం బాగానే వచ్చింది. అది ఫ్లూ అని డాక్టర్ గారు చెప్పారు. ఆయన 2 పూటలా వచ్చి చూసి వెళ్తూనే ఉన్నారు. అన్నపూర్ణమ్మ గారు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. హార్లిక్స్ అని, పళ్ళరసం అని, అది తెమ్మని, ఇది తెమ్మని, నౌకర్లని ఊపిరాడనీయకుండా పరుగులు పెట్టించేసి చంపేస్తుంది. నిన్న సాయంత్రం బాబీ, రాహుల్, భవానీ, మేనేజర్ గారు 2 కూతుళ్ళు కలిసి సౌత్ టూర్ వెళ్లారు. ఆఖరి నిమిషం వరకు మేనేజర్ గారి 2 అమ్మాయిలు తనతో వస్తున్నట్టు భవానీకి తెలియనే తెలియదు. వీళ్ళని పంపించమని మేనేజర్ గారిని నేనే అడిగాను. ఆ జెనీ రావడం లేదని అమ్మమ్మ కూడా ప్రయాణం మానేసిందిగా. ఈ 2 నీకు తోడుగా ఉంటారు అంది రాజేశ్వరి. ఆ 2 పోలీసు జవానుల్లా కనిపించారు భవానీకి. అమ్మ తెలివి తక్కువదేం కాదు, నాకు వీళ్ళని తోడు కాదు, నా మీద కాపలాకి పంపిస్తుంది అనుకుంది. జెనీకి జ్వరం వస్తే మేం చూస్తాంలే అమ్మమ్మ, నువ్వు భవానీతో వెళ్ళు, తల్లి ఆదేశించిన ప్రకారం చెప్పాడు కృష్ణ చైతన్య. నేను వెళ్ళనురా, అది అసలే నోరు లేని పిల్ల, ఏది కావాలన్నా అడగదు, ఎదురుగా పెట్టి బ్రతిమలాడితేనే తినదు. నౌకర్లు, చాకర్లు నా అంత శ్రద్ధగా ఎందుకు చూస్తారు అంటూ ప్రయాణం విరమించుకుంది. తల్లి ఊరు ప్రయాణం మానేయడమే కాకుండా ఆ అమ్మాయికి కాస్త జ్వరం వస్తే గంపెడంత చేస్తున్న హడావిడికి రాజేశ్వరికి ఒళ్ళు మండిపోతుంది. ఇదివరలో ఈ ఇంటిలో ఎంతమందికి ఎన్ని రకాలుగా సుస్తులు రాలేదు. ఏనాడైనా ఈవిడ ఇలా పట్టించుకుందా? ఎప్పుడైనా ఇలా పని మనిషి కంటే హీనంగా చాకిరీ చేసిందా? అమ్మా, అమ్మమ్మగారు బత్తాయిల రసం తీసేది తెమ్మంటున్నారు, నీలి వచ్చి అడిగింది. రాజేశ్వరి ఈ మాట వినగానే అంతెత్తున ఎగిరిపడినట్టుగా ఒక్క కసురు కసిరింది. ఆవిడ తెమ్మంటుందని నేను ఇక్కడ ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాను అనుకున్నావా? పో, ఎక్కడుందో వెతికి చూడు. ఇంటిలో ఎన్నోసార్లు జ్వరం పడ్డం కానీ ఇంతగా ఎప్పుడూ చూడలేదు. నీలి ఆవిడ కోపం చూడగానే గంతు వేసినట్టుగా అక్కడ నుంచి పారిపోయింది. బత్తాయిల రసం తీసేది కావాలటమ్మా. నీలి వెతుకుతుండగానే ఇంకో పనివాడు వచ్చాడు. నా తలలో ఉంది, వచ్చి బద్దలు కొట్టి తీసుకోవమ్మా ఆవిడని కసిరినట్టుగా అరిచింది. పని మనిషి తెల్లబోయి ముఖంతో తికమకగా చూసి వెళ్ళిపోయాడు. మామూలుగా అయితే పని మనుషులు రాజేశ్వరిని ఇలాంటి వాటి కోసం అడగరు. కానీ రాజేశ్వరి గెస్ట్ హౌస్లోకి ఇక్కడి నుంచి ఏం తీసుకువెళ్ళినా తనకి చెప్పే తీసుకువెళ్ళాలని హుకుం జారీ చేయడంతో ఆవిడ దగ్గరికి వచ్చారు. రసం తీసేది కనిపించడం లేదటే నీలి? అబ్బబ్బా, మీతో ఏ పని చెప్పినా త్వరగా కాదు కదా, ఎంతసేపు అయింది తెమ్మని చెప్పి. ఓ చెంప ఆ పిల్ల పొద్దుట నుంచి బ్రెడ్ ముక్కైనా నోట్లో పెట్టుకోలేదు అంటూ అన్నపూర్ణమ్మ గారు రానే వచ్చింది. రాజేశ్వరి తల్లివైపు క్రోధంగా చూసింది. కానీ ఆ చూపులు గమనించే స్థితిలో ఆవిడ లేనేలేదు. ఇదిగో అమ్మమ్మగారు, కడిగి తెస్తున్నా. నీలి పరిగెత్తుకుంటూ పట్టుకు వచ్చింది. 2 గబగబా గెస్ట్ హౌస్ వైపు వెళ్లారు. వెనుక నుంచి తల్లి హడావిడి గమనిస్తున్నట్టు రాజేశ్వరి కోపం పట్టలేక పళ్ళు నూరబుద్ధి అయింది. ఆ జెనీకి జ్వరం వచ్చినప్పటి నుంచి ఈ నీలికి క్షణం తీరిక ఉండడం లేదు. రుక్మిణి పని పూర్తి కాగానే వెళ్ళి అహర్నిశలు ఆవిడ దగ్గరే కూర్చోవలసిందే. నీలి మళ్ళీ పరిగెత్తుకు వచ్చింది. చెంబు ఒకటి చేత పట్టుకుని మళ్ళీ పరిగెత్తింది. ఇదిగో ఇలారా, రాజేశ్వరి పిలిచింది. నీలి వచ్చింది. రుక్మిణి ఏం చేస్తుంది? నిద్రపోతుందమ్మా. నీలి వెళ్ళిపోయింది. ఏమిటే ఆ పరుగు? ఎక్కడికి? అమ్మమ్మగారు ఇప్పుడే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారమ్మా. జెనీ ఒక్కతే ఉంది, తోడుగా అక్కడే కూర్చోమన్నారు. తను వచ్చే వరకు కదలొద్దన్నారు. ఓహో, కుక్క కాపలాగా పెట్టి వెళ్ళిందన్నమాట.
ఎందుకే నీకు ఈ చాకిరి? ఏమిస్తానందే నీకు? పండక్కి గజ్జెల పట్టాలు కొనిపెడతానని చెప్పిందమ్మా. ఇప్పుడు నీ ఒంటి మీదనున్న నగలు చాలకనా? నువ్వే ఒక గజ్జెల గుర్రానివి, ఇంకా నీ గజ్జెలెందుకు? గంగిరెద్దులా వెదవ చప్పుడు నువ్వును. పో అవతలికి కసిరింది. ఇది మరీ బాగుంది, నన్ను తిడతారేమిటి? నీలి సనుక్కుంటూ గెస్ట్ హౌస్ వైపు వెళ్ళింది. అన్నపూర్ణమ్మ గారు చెప్పిన పనులు నీలి టంచనగా చేసేస్తుంది. గడియారం 3 గంటలు కొట్టింది. నీలి హార్లిక్స్ గ్లాస్ పట్టుకుని జెనీ దగ్గరికి వచ్చింది. నాకొద్దు అంది జెనీ. తాగండమ్మా, మీరు తాగకపోతే అమ్మమ్మ గారు నన్ను తిడతారు. నిన్నెందుకు తిట్టడం? మీరు తాగలేదని నేను సరిగ్గా చెప్పలేదంటారు. జెనీ చదువుతున్న పుస్తకం మూసి నీలి వైపు తదేకంగా చూసింది. నీలి మాటలు చేష్టలు అమాయకంగా చిలిపిగా ఉంటాయి. తన శరీరంలో పొంగుతున్న వయసు వరదలు తనకే తెలియనట్టుగా ఉంటుంది. నల్లటి ఆ శరీరం మీద తెల్లటి ఆభరణాలు రకరకాలుగా ఉన్నాయి. మెడలో 4-5 గొలుసులు, చేతికి రకరకాల గాజులు, చెవులకి లోలాకులు, కాలికి పట్టాలు. ఇవన్నీ నీలి వస్తుంటే అంత దూరం నుంచే అవి చిరుశబ్దం చేస్తూ నీలి రాకని తెలియజేస్తుంటాయి. ఇన్ని నగలేసుకున్నావు, అవి నీకు బరువుగా అనిపించడం లేదు అని అడిగింది జెనీ. నీలి ఒకసారి మెడలో దండల వైపు చూసుకుంది. ఆ తర్వాత పక్కన నవ్వింది. నవ్వుతావెందుకు? మీరు పైనుంచి కింద వరకు అంత పెద్దగా గొలుసు లాంటిది తొడుక్కున్నారు కదా, అది నీకు బరువుగా లేదు? ఇది చాలా తేలికగా ఉంటుంది. నడుస్తుంటే బంధాలు పడదు. అలవాటైతే ఏమీ ఉండదు. ఇవి కూడా అంతే. నీలి ఒంటి మీద నగలు చూసుకుంటూ అంది. జెనీ నవ్వింది. తెలివిగల దానివే. మా అమ్మగారు ఎప్పుడు నన్ను వట్టి మొద్దు అంటారు. మీ అమ్మగారంటే? రుక్మిణి గారు. మీరు ఇది తాగండమ్మా. మీరు తాగిన తర్వాత కోలుకుంటే నాకు గజ్జెల పట్టెలు వస్తాయి. గజ్జెల పట్టాలంటే? కాళ్లకు పెట్టుకునేవి, నడుస్తుంటే గల్గల్మంటాయి. ఇప్పుడు నీ కాలికి ఉన్నాయిగా. అవి ఒట్టివి, మోగవు. నేను తాగితే అవి నీకెలా వస్తాయి? నేను మీకు పనులు చేస్తున్నానుగా, అమ్మమ్మగారు కొనిస్తారు. గ్రానీయా? గ్రానీ అంటే? గ్రానీ అంటే గ్రాండ్ మదర్. అమ్మమ్మ అని నాయనమ్మని కానీ అంటారు. ఓహో, మేము నాయనమ్మ అంటే మీరు గ్రానీ అంటారన్నమాట. నీలి అర్థమైనట్టుగా చూసింది. నీలి బ్రతిమలాటని కాదనలేక జెన్నీ హార్లిక్స్ గ్లాస్ తీసుకుని తాగసాగింది. వీళ్ళు నిన్ను బాగా చూస్తారా నీలి అని అడిగింది. బాగా చూడడం అంటే? అదే, నువ్వేది కావాలంటే అది ఇస్తారా? భోజనం బాగా పెడతారా? నీలి కిసుక్కున నవ్వింది. నన్ను చూస్తుంటే మీకు తెలియడంలా అంది. అవును, నిజమే. నీలి శరీరం సౌష్ఠవం చూస్తే ఆ ఇంట్లో ఆమెకి పోషణ బాగానే జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయ్యగారు దేవుడు. నన్ను సిద్ధు కంటే బాగా చూస్తారు. మా అమ్మగారైతే మరీను. అప్పుడప్పుడు నన్ను పట్టుకుని నీలి, నా కూతురివే, దేవుడిచ్చిన కూతురివే అంటూ ఏడ్చేస్తుంది. ఏడవడం దేనికి? అప్పుడప్పుడు అలాగే ఏడుస్తుంది. ఆ ఒళ్ళు కాలిపోయినప్పటి నుంచి అంతే. మా అమ్మగారు పెళ్లికి ముందు ఎంత అందంగా ఉండేవారో తెలుసా? అలాంటి అందం ఈ భూప్రపంచం మీద ఎవ్వరికీ ఉండదు. నీలి కళ్ళు చేతులు తిప్పుతూ చెబుతుంటే జెనీకి తమాషాగా ఉంది. ఒళ్ళు కాలి ఎన్నాళ్ళయింది? అబ్బో, ఇప్పుడా? 4 ఏళ్ళయింది. లేచి నడవలేదా? ఓహో, నేను గాని మా అయ్యగారు గాని లేవదీస్తాము. నిన్ను వాళ్ళు ఊరు నుంచి తెచ్చుకుందట కదూ? అవును, అత్తగారింటికి వచ్చేటప్పుడు నన్ను తెచ్చుకుంది. నేను అప్పుడు ఇంత చిన్నదాన్ని. వంగి మోకాళ్ళ దగ్గరికి చేయి పెట్టి చూపించి మళ్ళీ వెంటనే సరిగ్గా నిలబడింది. నీకు అమ్మా నాన్న లేరా? ఓహో, నా చిన్నప్పుడే కలరా వచ్చి చనిపోయారట. నన్ను ఈ అమ్మగారింట్లోనే పెంచారు. ఇంతలో నీలి, ఎక్కడ చచ్చావే? నిన్ను పిలవలేక నా ప్రాణం పోతుంది అంటూ ఎదురుగా ఉన్న మేడ బాల్కనీలో నుంచి రాజేశ్వరి కంఠం మరుపుగా వినిపించింది. అమ్మో, పెద్దమ్మగారు పిలుస్తుంది. నీలి జెనీ చేతుల్లో ఉన్న ఖాళీ గ్లాసు గబాలను లాక్కున్నట్టుగా తీసుకుని పరిగెత్తింది. జెనీ నీలి వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు మోకాళ్ళ మీద గెడ్డం వానించుకుని కిటికీలో నుంచి ఎదురుగా కనిపిస్తున్న ఆ పెద్ద భవనం వైపే చూస్తూ కూర్చుంది. ఆ భవనం చూస్తున్న కొద్దీ జెనీ మనసంతా విషాదంగా, అవమానంగా, ఆగ్రహంగా ఉక్కిరిబిక్కిరి అవసాగింది. సాయంకాలపు పరదాలు మెల్లగా ఊగుల్లాడుతున్నాయి. తన తండ్రి జన్మస్థలం అది. అయినా అందులో తమకి ప్రవేశం లేదు. తనకేమిటి? ఆ ఇంటికి కోడలుగా వచ్చినా తన తల్లికే స్థానం లేకపోయింది. ఆ ఇంట్లోకి అడుగు పెట్టనీయలేదు వాళ్ళు. జెనీ మనసు రోష అవమానాలతో కుతకుతలాడింది. వాళ్ళకి ఏం అధికారం ఉందని అలా చేశారు? కేవలం స్థానబలమేగా. డాడీ వాళ్ళ ఇష్టం లేకుండా మమ్మీని పెళ్లి చేసుకున్నాడనేగా. జెనీ నిట్టూర్చింది. పక్కన పెట్టిన పుస్తకం మళ్ళీ చేతుల్లోకి తీసుకుంది. దాన్ని అపురూపమైన వస్తువుని చూసినట్టుగా చూసి ఒక క్షణం హృదయానికి హత్తుకుంది. తర్వాత మోకాళ్ళ మీద ఆనించుకుని వేళ్ల కొనలతో ఆత్మీయంగా తడిమింది. ఓ మామ్, ఐ లవ్ యూ అనుకుంది.
ఆ డైరీ ఇప్పటికీ కొన్ని వేల సార్లు చదివి ఉంటుంది. అందులో ప్రతి అక్షరం జెనీకి కంఠాపాఠమే. ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు. తల్లి స్వదస్తూరితో ఉన్న డైరీ జెనీకి ప్రాణం. ఆ డైరీ మూలంగానే ఈ దేశం, ఈ ఊరు, ఈ పరిసరాలు, ఈ భవనాలు జెనీకి కళ్ళారా చూసినంత సుపరిచితంగా ఉన్నాయి. జెనీ దాన్ని ఒక్కోసారి బైబిల్ చదివినట్లుగా అతి పవిత్రంగా భావించి భక్తి శ్రద్ధలతో చదువుతుంది. మరోసారి ఏం తోచనప్పుడు ప్రియమిత్రునితో ముచ్చట్లాడినట్లుగా కాలక్షేపం కోసం చదువుతుంది. ఎప్పుడైనా సుస్థి చేస్తే తల్లి జ్ఞాపకాలు కొండంత బలం ఇస్తాయి. అందుకే ఈరోజు జెనీ మళ్ళీ మొదటి నుంచి చదవసాగింది. జెనీ మనసు తల్లి రాసిన అక్షరాల బారుల వెంట పెరిగెత్తుతూ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోసాగింది. అగ్నిపూలు 4వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.